నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. ఈరోజు జాగృతి కార్యాలయంలో జూలై 15 రైలు రోకో కోసం పోస్టర్ ఆవిష్కరించిన కవితతో పాటు ఇక్కడ శివశంకర్ గారు కూడా మనం ఉన్నారు. సో ఏంటి రైలు రోకోకు ఆ ప్రోగ్రాం నిర్వహించే ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఇంతలా కొట్లాడాల్సిన అవసరం వస్తుంది? రైట్ అన్న, నమస్తే అన్న. నమస్తే. ఏంటి కవిత గారితో కలిసి ముందుకెళ్తున్నారు, టీవీఎఫ్తో హ్యాపీనా? ఖచ్చితంగా మాకు విముక్తి చేస్తా ఉంటుంది, మాకు అధికారాన్ని ఇస్తా ఉంటుంది. అధికారం ఆనాడు కేసీఆర్ ఏం చెప్పినాడు, గొంగలి పురును ముద్దు పెడతా అన్నాడు తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం. అదే సిద్ధాంతం మేము బీసీలు నమ్ముతున్నాం. మాకు అధికారం ఇస్తా అన్నప్పుడు కవిత నాయకులు మెచ్చుకోవాల్సింది కదా. చాలా మంది నాయకులు, అటు అధికార పార్టీల వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ ఉన్న నాయకులు 9.5 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎక్కడ కూడా బీసీ నినాదం ముందుకు రాలేదు, కవిత లాంటి వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు తీసుకురాలేరు. సో అప్పుడు రా నినాదం అధికారం పోగానే ఎందుకు తీసుకొచ్చిందని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిండు, కేంద్రం లేక పంపిండు. కేంద్రం బుట్ట దాగలేసిన పరిస్థితి అనిపించినది. కానీ ఆ సబ్బండ కులాలకు కుల వృత్తులకు కూడా అవకాశం ఇచ్చి మరి సంక్షేమ భవనాలే కావచ్చు, కుల వృత్తుల ఆధారం చేసిన పరిస్థితి కనిపించింది. కానీ రాజ్యాంగబద్ధంగా మాకు పదవి రావాలనే భయం ఉన్నది. 70 సంవత్సరాలుగా పాలించినట్టు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర రాష్ట్ర అధికారం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని నిమ్మకు నీరెత్తినట్టుగా మమ్మల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకో తప్ప, టిష్యూ పేపర్ గా వాడుకో తప్ప రాజ్యాంగంగా మాకు అవకాశం ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, రాజ్యాంగబద్ధంగా కామన్ డిక్లరేషన్ రిజర్వేషన్ పాస్ చేస్తా, అధికారం వచ్చిన 100 రోజులకి అని చెప్పింది. అది మేము ఆశించుకున్నాం. దాంట్లో బాగా ప్రజలు నీకు ఓటేసినారు, నీకు అవకాశం ఉన్నది. మరి ఆర్టికల్ 243D ఇస్తావా రాజ్యాంగబద్ధంగా, లేకపోతే ఏ రకంగా తెస్తావో తెలియదు మాకు రాజ్యాంగబద్ధంగా అవకాశం రావాలని కవిత గారు ఆనాడు చెప్తున్నటువంటి విషయాలు మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. మనం ఏదో మీరు అన్నారు, కవిత గారికి ఎట్లా 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి ఎందుకు గుర్తురాలేదు? అంబేద్కర్ గారి విగ్రహ అసెంబ్లీ పెట్టడం అనేది సామాజిక కోరం కాదా? కేవలం విగ్రహాలు పెడితేనే ఇటు ఉద్యమాలు చేసినట్టు అంటారా? విగ్రహాలు అంటే మహనీయులని మనం గుర్తింపు చేసుకొని వాళ్ళని స్మరించినప్పుడే కదా మన ఆశయాలు నిలబెడతాయి. మహాత్ములు ఎందుకు మనం విగ్రహాలు పెట్టుకుంటాం? అలాంటి విగ్రహాలు, ఆశయాలు మనకు రావాలి, మన ఒళ్ళో అంటే మనకు ఉత్తేజం రావాలంటే అలాంటి మహనీయులు రావాలి. దాంట్లో భాగమే అంబేద్కర్ విగ్రహం వచ్చింది, దాంట్లో భాగమే పూలే గారి విగ్రహం అడుగుతున్నాము, దాంట్లో భాగమే రాజకీయ ఉద్యమాలు చేస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో కులగణన జరిపినాం. ప్రభుత్వం జరిపినంత మేము వచ్చి రాగానే జరిపిన తెలంగాణలో పూర్తి స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి తెలంగాణలో సంబరాలు జరిగినాయి. ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వేదిక కూడా ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. సో ఏంటి దీన్ని ఇట్లా చూడొచ్చు? మరి ఒకటే మాట చెప్తున్నా, మాకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. ఎందుకు అంటున్నామంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2011లో లెక్కలు చేసినావు, ఆ లెక్కలు బయట పెట్టలేదు ఇంతవరకు కూడా. నువ్వు కర్ణాటక లెక్కలు చేసినావు, లెక్కలు బయట పెట్టలేదు. కేవలం కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, బీజేపీని వ్యతిరేకించడం కోసం, కులాల వారి రాజకీయం చేయడం కోసం రాజ్యాంగం అనేటువంటి బుక్ పట్టుకుని తిరుగుతున్నామని మాకు అనిపిస్తున్నది. నిజంగా రాజ్యాంగబద్ధంగా మాకు అవకాశం కల్పించాలంటే, చిత్తశుద్ధి నీకు ఉండాలంటే ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన రాజకీయాలకు ఓట్లు పోవాలని మా అభిప్రాయం ఉన్నది. ఎందుకు ఆ మాట చెప్తున్నాం అంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలా ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు. ఖచ్చితంగా మేము అపాయింట్మెంట్ తీసుకొని అఖిలపక్షం తీసుకుపోతా అన్నాం. ఇప్పటి వరకు కూడా 3 నెలల కాలం అయిపోయినప్పుడు కూడా నీ జనాభా లెక్కలు వచ్చినా ఏం లెక్క పక్క పెట్టు, ఆ లెక్కలు తీసుకుపోయి మనం కల్పించిన పాపాన్ని పోలే కదా, మాకు ఎట్లా విశ్వాసం ఉంటుంది? సో ఇంకా లెక్కలు కూడా బయట పెట్టలేరని చెప్పేసి అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, జాగృతి తరఫు నుంచి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. సో దీన్ని ఇట్లా నిజంగా పెట్టే అవకాశం కనిపిస్తుందా లెక్కలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ? పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో ద్రోహిగా మిగిలేదు కాంగ్రెస్ పార్టీ. తనకు తాను దహించకపోయేటువంటి దహనంలో కాలిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఈ బీసీలు అనేటువంటి అవరేక్ దక్క బీసీ బిల్ పక్కన నినాదంతో ప్రజలందరం కూడా మమేకమయ్యేటువంటి బీసీ ఉద్యమాలకు పాల్గొనే పరిస్థితి అనిపిస్తున్నది. ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. మీరు అనుకుంటారేమో ప్రజలంతా చప్పగా ఉండరు, ప్రశాంతంగా అనుకుంటారు, అగ్నిగుండమై కాలుతారు. ఒక్కసారి ఉప్పెనై కాలిపోతే ప్రజా ఉద్యమంలో మండలి కమిషన్ ని కూడా మరి ప్రధానమంత్రి తెచ్చుకున్న పరిస్థితి అనిపించింది కదా. కానీ కేంద్రాన్ని కూడా తలవంచిన పరిస్థితి అనిపించింది కదా మండలి కమిషన్ ని. ఒకవైపు తెలంగాణ జాగృతి, రాజీవ్ గాంధీ కూడా మండలి కమిషన్ సిఫారసులని రాజ్యాంగబద్ధంగా తెచ్చిన విషయం మర్చిపోయినా మనం. తెలంగాణ జాగృతి, తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ కలిసి బీసీ ఉద్యమాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తుంది. ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని కావచ్చు, సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళని కలిసి ముందుకెళ్తుంది. ఒకవైపు మన్నల లాంటి వాళ్ళు కూడా బలంగా బీసీ ఉద్యమం చేస్తున్నామని చెప్పుకుంటూ రెగ్యులర్ మీడియాలో మాట్లాడుతున్నారు, వాళ్ళ సొంత మీడియాలలో. సో మల్లన్ లాంటి వాళ్ళని కూడా కలుపుకపోయే అవకాశం ఉందా, లేకుంటే మల్లన్న చేస్తున్న బీసీ ఉద్యమం ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? నేను ఒకటే మాట చెప్తున్నా, నాకన్నా ముందు వరుసలో బీసీ ఉద్యమాలు ఎంతమంది పనిచేస్తున్నారు. ఆర్ కృష్ణ గారు చదువు బిల్లా సబ్బు బిల్లా అనేటువంటి విషయానికి వచ్చేసి 40 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాలు చేసిన మహానాయకుడు ఆర్ కృష్ణ గారు కూడా మేము ఇంటికి పోయినాం, అన్నాను కడుపు తలకాయ పెట్టినాం, మాకు మద్దతు తెలియమని చెప్పినాం, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర పోయినాం, అదేవిధంగా న్యూడెమర్స్ పార్టీ పోయినాం.
ఇవాళ సబ్బన్న కులాలకు బీసీ నాయకత్వం అని చెప్పి ఏ పేరైనా కానీ నిజమే మీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధంగా ఈసారి బిల్లు వచ్చే విధంగా మీరు కలిసి పనిచేయకపోతే మేమందరం కూడా భాగస్వామ్యం నువ్వు ముందు అడుగు అవసరం వస్తే నువ్వు ముందెక్కి రైలు పట్టాల ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. రైలు ఆపడం వల్ల కేంద్రాన్ని కూడా తలకాయ కింద పెట్టేసి అయ్యా జీవో నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు లేకపోతే ఎవరు జోబు సంస్థ ఎవరు అనేది ఎవరు దొంగలు ఎవరు లంగల విషయం కూడా బయటకు వచ్చే పరిస్థితి. బీసీల కోసం మల్లల్ లాంటి వాళ్ళని కూడా కలుపుకోపోయే అవకాశాలు ఉంది అంటారు. నేను కేసీఆర్ సిద్ధాంతం అంటే గొంగళి పూరుని కూడా ముద్దట్టుకు పోతాం. అది మల్లన్న గారా జాజుల శ్రీనివాస్ గౌడ ఉకులాభరణమా ఎవరైనా పక్కనట్టు బీసీల కోసం పనిచేసే పార్టీ అందరూ కూడా భాగస్వామ్యం అయిపోతేనే వాళ్ళు నిజంగా బీసీగా బీసీ ఉద్యమాన్ని గౌరవిస్తాం. లేదు దీన్ని డైవర్ట్ పాలిటికల్ చేసి ఏదో కొంతమంది చూస్తున్నాం ఆత్మహత్యలకు పాల్పడే విధంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు కాదు, అవసరం వస్తే మేము దేనికైనా తెగిస్తాం, కానీ బీసీలో మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోం. తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది ఆత్మబలిదానం కాబట్టి అందులో బీసీలు బలమైన వాళ్ళు. మేము బీసీలు ఆత్మబలం కాము, ఖచ్చితంగా అధికారం సాధించే విధంగా మేము పోరాడతాం. కానీ ముందు నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బీసీలంతా ఏకతాటిపైన నడుస్తలేరని చెప్పేసి ఒక నినాదం ముందుకెళ్తుంది. ఇక్కడైనా నడిచి బీసీ బిల్లు సాధించిన అవకాశం కనిపిస్తుందా? అన్ని పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీసీ నాయకులు కలుపుకునే అవకాశం ఉందా? నేను ఏమంటున్నా, అసలు చాలా సిగ్గేస్తుంది, చాలా హేళనైన పదం బీసీలు ఐక్యత లేని పదాన్ని. అసలు చెప్తున్నా కదా, ఇంకో మాట చెప్పుతూ కూడా మాట మాట్లాడాలి. నిజంగా బీసీలు ఖచ్చితంగా ఐక్యత ఉన్నట్టు బీసీలు ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్తున్నంటే, మేము ఐక్యత లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేదా అంటున్నా. మా ఓట్లు అడుగునే వచ్చినా కదా అవకాశం ఇవాళ మా నాయకత్వంలో మా కులాల వారిగా మమ్మల్ని వేర్పాటు చేసి నువ్వు పాలిస్తున్నావు, ఖచ్చితంగా ఖబర్దార్. మేము రాబోయే రోజుల్లో కూడా బీసీలందరూ ఒక్కతాటికి అవుతున్నాం, మిమ్మల్ని బంధిస్తాం, మా అధికారాన్ని సాధిస్తాం, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో బీసీ నినాదం బలంగా నడుస్తున్న సమయంలో బీజేపీ అధ్యక్షుడిని ఒక ఓసీ బ్రాహ్మణతనికి ఇవ్వడానికి ఎలా చూడచ్చు? నిజంగానే బీసీలకు వ్యతిరేకంగా ఉందా బీజేపీ అంటే? ఏం చెప్తారు? మేము ఖచ్చితంగా ఇలా ఏదో మాట్లాడుతాం కదా, ఓడదాకా ఓడమల్లే బోడదాకా బోడమల్లే అని. ఏదైతే బీజేపీ మొన్న ఏమనుకున్నాం, అసెంబ్లీ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినాడు. మరి ముఖ్యమంత్రి చేసే పార్టీకి ఓడకన్నా గుర్రం ఓనికి ఇస్తావో కత్తి ఆయనకి ఇవ్వాలి, బల్లెం ఆయనకు యుద్ధం చేసేవానికి. యుద్ధం చేయాలనుకున్నవానికి కత్తి బల్లెం గుర్రం ఇస్తే వాడు పోయి ఉరికి యుద్ధం చేస్తాడు. నీ చిత్తశుద్ధి అనేది మాకు అవపడది. బీసీలో నిజంగా ముఖ్యమంత్రి చేసే పార్టీ మీకు కాదు అనుకున్నాం. ఎందుకంటే ఒకటే ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పినావు, మమ్మల్ని బూర్తి చేసినావు, ఓట్లు వేయించుకున్నావు, మంత్రి అయినావు, అక్కడ ఇక్కడ అధికారం వచ్చినావు, కానీ మాకు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణలో 1000 మంది ఆత్మబలం అయినాకనే మన కనువిపోయేలా చిన్నమ్మ పాత్రలో తెలంగాణ వచ్చినా చెప్తున్నాం. బీజేపీ ప్రశ్నిస్తున్నాం. నిజంగానే బీసీలకు ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటే, ఎందుకంటే ఖచ్చితంగా బీసీలనే ఆ అధికారాన్ని కుసబెట్టుంటే మాకు నమ్మకం అనిపించేది. ఇంకో మాట చెప్తున్నా, ఆర్ఎస్ ఎంత అనొద్దు కానీ ఒక ఆర్ఎస్ సమాజం బతికింది, మరి బహుజన సమాజం చచ్చిపోయినట్టుగా భావించాలి బీసీల్లో. బీజేపీ చేసిన ప్రయత్నంలో భాగం అనుకోవాలి. సరే, జూలై 15న రైలు రోకో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఏ విధంగా నిర్వహించే ఏమైనా ప్లాన్ ఉందా? ముందు దక్కన్ రైలు హైదరాబాద్ నుంచి తెలంగాణకి వెళ్ళి కేంద్రానికి పోయే రైళ్లన్నీ కూడా నిర్బంధిస్తాం, బంధిస్తాం. మా ప్రజలందరం కూడా ముక్త ఖండంతో అడ్డుకుంటాం. ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నదా? మెయిన్ ప్రజల క్షేత్రం అండి, ఇది ప్రజా ఉద్యమంగా మారబోతుంది. ఎవరు ఎక్కడ పోతారు మాకే తెలుస్తుంది. ప్రజా ఉద్యమంగా ప్రజలు ఎక్కడ పోతారు మాకే తెలుస్తుంది. ఇప్పుడు గతంలో ఉద్యమం సమయంలో రైలు రోకో జరిపినప్పుడు స్టిల్ ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఇన్కేస్ రైలు రోకో జరిపితే కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి భరోసా ఇవ్వదలుచుకున్నారు. ఖచ్చితంగా నేనేమన్నంటే, పోరాడితే పోయేది బాలి సంఖ్యలు అనే ఉద్యమాలు ఆనాడు సాయుధ పోవడం కలిసి తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కూడా ఉద్యమాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు బీసీలకు బౌద్ధులకు తెలంగాణ కేసులు భయపడలు కాదు. ఈ కేసులకు ఏదో అల్లిబుల్లు మాయ చెప్పి మాటలు చెప్తే భయపెడితే భయపడాలి బీసీలు కాదు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినాక మాకు అధికారం రాకపోయిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోపోయి రాబోయే సబ్బండ వర్గాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు 70 సంవత్సరాలు మోసపోతే గోసపోతున్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. నాయకత్వంతో రేపు జరగబోయేటువంటి రైలు రోకోను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. ఫైనల్ ఒకటి చెప్పండి, మీ పోరాటం రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేమంటున్నాం, కాంగ్రెస్ ఇస్తాను అధికారం వచ్చినావు, మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అధికారం సాధించినావు. మాకు ఇయ్యకపోతే మోసం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాం. స్థానిక సంస్థలు ఇస్తా అంటుంది కానీ ఇంకా స్థానిక సంస్థల నోటిఫికేషన్ కూడా ఇక్కడ రాలేదు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ ఏం చెప్తుంది, కులాల లెక్కలకు వ్యతిరేకం అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసే పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నది, సుప్రీంకోర్టు కాదు జనాభా లెక్కల్లో కుల లెక్కలు పెడతామని చెప్పేసి కూడా మాట చెప్పింది. అంటే మాకు ఓట్ల కోసమే చెప్తున్నావా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని మోసం చేస్తుంది అనిపిస్తుంది మాకు. నువ్వు అదే కోణం జరిగితే మాత్రం మీ ఇద్దరిని మాత్రం ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా మాకు రిజర్వేషన్ కల్పించింది. రైట్, ఇది శివశంకర్ గారితో ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంటాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పైన కూడా మేము పోరాడుతూనే ఉంటాం అని చెప్పి శివశంకర్ గారు మాకు చెప్పడం జరుగుతుంది.